మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక శాసనసభ స్థానాల్లో నెగ్గి రాజకీయ ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. అధికార బీఆర్ఎస్ చెమటోచుతుండగా మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మెదక్ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడనున్నాయి. తమ సత్తా చాటేందుకు అభ్యర్థులు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. మెదక్ నియోజకవర్గము చారిత్రాత్మకతను సంతరించుకున్నది. పర్యాటకము, చారిత్రాత్మక కట్టడాలు, మెదక్ కిల్లా, అదేవిధంగా ఏడుపాయల వనదుర్గామాత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చి ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా సంతరించుకున్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువే. అయితే అందరికీ కూడా అవకాశం కల్పించారు. 1980లో ఇక్కడ ఇందిరాగాంధీని గెలిపించి దేశ ప్రధాని చేసినటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గంగా కూడా చెప్పవచ్చు మనం. మెతుకు సీమగా చెరగని కీర్తి దక్కించుకుంది ఉమ్మడి మెదక్ జిల్లా. వరి పండించే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా పేరుగాంచింది. చారిత్రాత్మక కట్టడాలు, ఆధ్యాత్మికతకు నెలవైన మెదక్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి ఒకే పార్టీ కాకుండా అన్ని పార్టీల అభ్యర్థులను ఓటర్లు ఆదరించారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు, జనతా, సిపిఐ స్వతంత్ర అభ్యర్థులను ఒక్కోసారి గెలిచారు. ఈ నియోజకవర్గంలో 2,14,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే కూడా ఈ యొక్క సీఎం ఇప్పటిదాకా చేసిన ప్రభుత్వాలు ఏమీ లేదు. వాళ్ళకు గొర్రెలు ఇస్తామంటాడు, వీళ్ళకి బళ్ళు ఇస్తామంటాడు, మళ్ళీ దళిత బంధు అంటాడు. వేలాది మంది ఉంటే ఒక్కరికి ఇస్తాడు. ఒక్క విలేజ్లో ఎవ్వరి గుడికి ఇచ్చిన పాపన పోలేదు. మభ్య పెట్టుకుంటా ఇదే పని కొనసాగిస్తుండ్రు. ఇంకా గుడిక చేయాలని చూస్తుండ్రు. కాబట్టి ఉద్యోగాలు అన్నాడు, ప్రాజెక్టులు అన్నాడు, ఏ ప్రాజెక్టులు కట్టినా చక్కగా లేదు. ఇంతకుముందు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఎక్కడనే కానీ మంచిగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన మభ్య పెట్టి అన్నీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు తప్ప వాళ్ళు ఏదో వీళ్ళు ఇస్తాము అని చెప్తున్నారు. కానీ అదంతా ఏం కాదు. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. 2004లో రామాయంపేట నుంచి పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018లో మెదక్ నుంచి గెలుపొందారు. నియోజకవర్గ వ్యవహారాల్లో ఆమె భర్త దేవేందర్ రెడ్డిపై కొంత ప్రతికూల ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పథకాలే ఆమెకు బలం. మల్కాజ్గిరి ఎంపీ మైనంపల్లి హనుమంతరావు కుమారుడైన మైనంపల్లి రోహిత్ తొలిసారిగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు 2009లో టీడీపీ తరపున ఇక్కడి నుంచి గెలుపొందారు. స్థానికంగా మైనంపల్లి కుటుంబానికి గట్టి పట్టు ఉండటం రోహిత్ కు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి అప్పటి నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి కూడా కాంగ్రెస్ కు ప్రజల్లో చాలా మద్దతు ఉంది. ఈ మధ్య తెలంగాణ ఉద్యమం చేస్తుంటే తెలంగాణ కేసీఆర్కి అవకాశం ఇచ్చాము. కానీ వీళ్ళు నిరుద్యోగులను చేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడం కాదు, మీరు నిరుద్యోగతను పెంచి పోషించడానికి నిరుద్యోగం ఎక్కువైపోతుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్కరు ప్రజలకు ఉద్యోగ అవకాశం కల్పించినప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఉపయోగపడుతుంది. పద్మా దేవేందర్ రెడ్డి 2001 ఏప్రిల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2001లో మెదక్ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గానూ పనిచేశారు. బీఆర్ఎస్ ఏర్పడ్డాక 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో శాసనసభ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి 2010లో మళ్లీ అదే పార్టీలో చేరారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై మళ్లీ విజయకేతనం ఎగురవేశారు. 2018లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కారు జోరు పెంచేందుకు తన సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన భర్త దేవేందర్ రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. పద్మా దేవేందర్ రెడ్డి 2014 నుంచి 2018 వరకు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన విషయంలో మెదకు నియోజకవర్గం ముందు వరుసలో నిలిచింది. అప్పుడు కూడా అనేక రకాల సహాయ సహకారాలు అందించి
ఇక్కడ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా ప్రజలు నాకు చేదోడు వాదోడుగా నిలిచిండ్రు, ఒక ఆడబిడ్డలాగా దీవించిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంచడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే కూడా మరి గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకురావడం, సాగునీరు తీసుకురావడం, ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎన్ కెనాలకు టేలెండ్ వరకు కూడా లైనింగ్ చేసి వాటికి కూడా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం, చెరువులు మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకోవడం, రైతులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించడం, కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసులను కంప్లీట్ చేసుకోవడం, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు వచ్చినప్పుడు మొన్న నిధులు కూడా కేటాయించడం జరిగింది, మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది, అట్లనే రైళ్లు కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే ఎన్నో రోజుల నుండి దాదాపు ఏండ్ల నుండి కాని పనులన్నింటినీ కూడా ఈ 7-8 సంవత్సరాల్లో మనం కంప్లీట్ చేసుకోగలిగినాం. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ పోటీలో ఉన్నారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశారని స్థానికులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతో రోహిత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అటు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి బరిలో దిగారు. 2009లో టీడీపీ నుంచి హనుమంతరావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ దఫా తనను గెలిపించాలని ఓటరు మహాశైలను రోహిత్ అభ్యర్థిస్తున్నారు. మనందరి దగ్గర దోచుకొని దాచుకున్న పైసలు అవి వద్దనొద్దు, బరాబర్ తీసుకోవాలా. మళ్ళా చేతు గుర్తు మీద డబ్బా వలిగిపోయినట్టు ఓటేసి మరి ఇక్కడ అదేవిధంగా రాష్ట్రంలో మన చేతు గుర్తు, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి తెలివితోటి ఈసారి ఎవరి మాటలు కూడా నమ్మదు. వాళ్ళు తీయని మాటలు చెప్తే మనం కూడా తీయని మాటలు చెప్పాలి. వాళ్ళు వచ్చి కారు గుర్తుంటే వేస్తాం పొరుడాలా, కానీ వేసేటప్పుడు చేతు గుర్తుకి ఓటేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది అని చెప్పి మనం తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని రోజులు 10 ఏళ్ళు మనం మోసపోయినాం, అన్యాయం అంటే మనకు చాలా అన్ని విధాలుగా అన్యాయం చేసారు. మన మెదక్లో ఉన్న మెడికల్ కాలేజు, మన మెదక్లో ఉన్న డిగ్రీ కాలేజు, మన మెదక్లో ఉన్న ఆఫీసులు, కార్యాలయాలు అన్ని కూడా పక్కన ఉన్న సిద్దిపేట తరలించారు. సిద్దిపేట అభివృద్ధి చెందింది తప్ప మన మెదక్ అభివృద్ధి చెందింది. బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లే గ్రామాలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాయని అంటున్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్నారు. మెతుకు సీమలో నువ్వా నేనా అన్నట్లుగా 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థిని పక్కన పెడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. కుమారుడిని గెలిపించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు. ఇక 3వ విజయ పరంపర కొనసాగించేందుకు పద్మా దేవేందర్ రెడ్డిపై సై అంటే సై అనేలా పోటీ పడుతున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతం నెట్టివేయబడ్డది, అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడింది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ కేంద్రం నిధుల ద్వారానే పల్లెలు అనేక అభివృద్ధి చెందాయి ఇప్పటికే. కాబట్టి కేంద్ర నిధుల ద్వారా నేను తీసుకొచ్చి ఈ ప్రాంతానంతా కూడా అభివృద్ధి చేస్తాను, మరింత ముందుకు పోతుంది. దేశంలో సుస్థిర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా వాళ్ళ సహకారంతో నేను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి పంజా విజయ్ కుమార్ కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే ఈసారి మరి స్థానిక ఎమ్మెల్యే గత ఎమ్మెల్యేను గెలిపిస్తారా లేకుంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి జరగలేదు అనేది అసంతృప్తి అయితే ఈ ప్రజల్లో ఉంది.